Mr. Gandhi? My name is Pooja. I'm a psychology student. Meeto koncham maatladali. It's a part of my research, you know. Please, talk to me. I'm a criminologist. మనుషుల మాటలకే కాదు, మౌనానికి కూడా మీనింగ్ కనిపెట్టగలను. నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. ఇక్కడికెందుకు? ఇదే మర్డర్ జరిగిన ప్లేస్. వాడిని మాట్లాడించడానికి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. అసలే పోలీసులు సీజ్ చేసిన. జాగ్రత్త, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. నేను చూసుకుంటా కదా. నువ్వు చూసుకోవడం కాదు, మీ నాన్నకు తెలిస్తే నన్ను చూసుకుంటాడు. ఏం కాదు కదా. చిన్ను, ఇది నా బొమ్మే కదా? అవును. నువ్వెవరు? పూజ. నేను మీ డాడ్కి ఫ్రెండ్ని. మా నాన్న ఎలా ఉన్నారు? మీ డాడీ బానే ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావో చూసి రమ్మని నన్ను పంపించారు. నేను లేనని నాన్న ఏడుస్తున్నాడా? లేదు, డాడీ లేరని ఏడవకుండా నిన్ను కూడా బుద్ధిగా చదువుకోమని చెప్పారు. నేను ఏడ్చానని నాన్నకి చెప్పొద్దు, మళ్ళీ నాన్న కూడా ఏడుస్తాడు. అవును, అసలు మీ డాడీ మీ మమ్మీని ఎందుకు చంపారు? డాడీ మీ ఫ్రెండే కదా, మీకు చెప్పలేదా? చెప్పారు. నీకేం చెప్పారో తెలుసుకుందామని. నాకెవ్వరికి ఏం చెప్పొద్దని చెప్పాడు. నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. నాన్న, నాన్న. నాన్న, కూతురు వాయిస్ వినగానే నీ కాళ్ళు ఆగలేదు, నీ కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నువ్వు నీ భార్యను చంపావంటే మేము నమ్మాలా? నేను నీ కూతుర్ని కలిసాను గాంధీ. అందరూ అనుకున్నట్టు నీ కూతురు కళ్ళ ముందే తన తల్లిని చంపుంటే ఆ పాప కళ్ళల్లో నీ మీద అసహ్యం కనబడి ఉండేది. బట్ ఐ సీ నథింగ్ బట్ లవ్. నేను థీసిస్ కోసమే నిన్ను అప్రోచ్ అయ్యాను. కానీ నీ కూతుర్ని కలిసాక తన కోసం ఏదైనా చేయాలనిపించింది. ఆ వయసులో తల్లి లేకపోతే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. తన్ని చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టుంది. ప్లీజ్ టెల్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. నువ్వు నాకు ఎలాంటి హెల్ప్ చేయలేవు. చేయగలను. మై ఫాదర్ ఇస్ డీజీపీ, స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్. నీ కూతురు చెప్పింది మా నాన్నని నేనెప్పుడు ఏం అడిగినా తెచ్చిస్తాడని. ఇప్పుడు నీ కూతురు నిన్ను అడుగుతుంది. నిజం చెప్పు ప్లీజ్. మా బాస్ అరెస్ట్ అయ్యారని 2 వారాల క్రితం నాకు కాల్ వచ్చింది. అలా కాదు, నీ గురించి పూర్తిగా తెలియాలి. ఫ్యామిలీ గురించి, లైఫ్ గురించి, ప్రొఫెషన్ గురించి. ఐ వాంట్ ఆల్ ది డీటెయిల్స్. చిన్నప్పటి నుంచి నాకు ఎవ్వరూ లేరు. నన్ను పెంచి పెద్ద చేసింది మా రాజశేఖర్ గారు. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. గుడ్ మార్నింగ్ సార్. విష్ చేయడం కాదు, వర్క్ చేయాలి. ఎస్ సార్. రెడ్డిస్ ల్యాబ్ ఆడిట్ రిపోర్ట్ అయిపోయిందా? అయిపోతుంది సార్. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ రెడీ చేసావా? చేస్తాను సార్. కొత్త స్టాఫ్ ఇండక్షన్ ఇచ్చావా? ఇస్తాను సార్. అన్ని అయిపోద్ది, చేస్తాను ఇస్తానని అంత ఫ్యూచర్ టెన్స్ లో తప్పితే అయిపోయింది, చేశాను, ఇచ్చానని ఒక్క ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్ లో రాదా? వస్తాయి సార్. మళ్ళీ ఫ్యూచర్ టెన్స్. సార్ ఎన్నిసార్లు టెన్స్ టెన్స్ అనుకోండి. లేదు.
సార్ నా ఇంక్రిమెంట్ చూస్తాను, మరి నా లీవ్ అప్రూవల్ చేస్తాను, సార్ మరి నా ప్రమోషన్ ఇస్తాను. మీరన్నీ ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడుతున్నారు. నువ్వు ఏ టెన్స్ లో మాట్లాడితే ఆ టెన్స్ లో కౌంటర్ ఇవ్వాలి కదా. సరేగానే ఆర్ఆర్ క్లయింట్ వచ్చాడా? వచ్చారు సార్. ఫైనాన్స్ రిపోర్ట్ మేనేజ్ చేయమని చెప్తే గాంధీ దగ్గర పంపించాను. ఇది పాస్ట్ టెన్స్ సార్, పాస్ట్ టెన్స్. అక్కడ ప్రెసెంట్ టెన్స్ వాచిపోద్ది. నష్టాలు మూతపడే కంపెనీ ప్రాఫిట్ లో ఉందని షేర్ హోల్డర్స్ ని మోసం చేయటం తప్పు. ఫైనాన్షియల్ రిపోర్ట్ మార్చడం కుదరదు. ఎంత కావాలి? లేదా ముందు ఇతను ఒక్కడే ఉన్నాడు హైదరాబాద్ లో, ఇంకెవరు లేరు. ఆయన ఏదో అడిగాడు, చేస్తే చేస్తానని చెప్పాలి, లేకపోతే లేదనాలి. దానికి వైల్డ్ గా రియాక్ట్ అవ్వాలా? పని చేయమంటే ఎందుకు రియాక్ట్ అవుతాం? తప్పుడు పని చేయమన్నాడు కాబట్టి రియాక్ట్ అయ్యా. కోపం ఎక్కువైపోతుంది నీకు. ఇలా అయితే కష్టం. ప్రతి దానికి క్వశ్చన్ చేస్తే నాకు కూడా కష్టమే. ఇదే కంటిన్యూ అయితే ఉద్యోగం పీకేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. కంపెనీ నాది. చైర్మన్ చైర్మన్ అయితే నాకేంటి, వాచ్మెన్ అయితే నాకేంటి? నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు నచ్చారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను. కాన్సెప్ట్ అయితే బాగుంది సార్. ఇంటర్వ్యూలు చేసేది బాసులను సెలెక్ట్ చేయడానికి కాదు, ఎంప్లాయీని సెలెక్ట్ చేయడానికి. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పావు కాబట్టి నేను ఎంప్లాయీ గా సెలెక్ట్ చేశాను. కరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను. నాకు కనుక కాలింది అనుకోండి, తీసేసి కొత్త బాస్ వేసుకుంటాను. ఈ కాన్సెప్ట్ ఇంకా బాగుంది సార్. కొత్త బాస్ ని సెలెక్ట్ చేసుకుంటా. కొత్త బాస్ ని నీ సంగతి తర్వాత చెప్తాను. గాంధీ అంటే కొత్తగా 10 మంది ఎంప్లాయీస్ వచ్చారు. మీతో చిన్న ఫార్మల్ ఆయన ఏదో చెప్తాను చేస్తానని వెళ్ళిపోయాడు కదా. రేపటి దాకా కంపెనీలో ఉంటానో లేదో తెలీదు. ఆ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఏదో నువ్వే చూసుకో. నువ్వే రేపు పోయేవాడికి వాళ్ళు వచ్చిన వాళ్ళని కలవటం అవసరమా? తినరా తిను. ఖాళీగా తిరుగుతున్నోడికి జాబ్ ఇచ్చి జనరల్ మేనేజర్ చేశాను కదా. కొత్త బాస్ అని తెచ్చుకుంటా. కొత్త బాస్ ని. ఇలా అయితే కష్టం, కంపెనీకి నష్టం అని 10 మందిలో తిడితే ఎలా ఉంటుంది నాకు? ఏంటి అన్నేనే తిట్టేశారా? చాలా హార్ష్ గా తిట్టారు తెలుసా? అయ్యో అమ్మా, అయ్యో. ఇదిగో ఏదైనా ఉంటే ఇంటికి పిలిచి మాట్లాడాలి కానీ 10 మందిలో మాట అంటే పడేది లేదు. మేము చెప్తాం. అయ్యో నా ఫ్యామిలీకి నాకన్నా నువ్వే ఎక్కువైపోయావు. ఏంటి ఫ్యామిలీయా? వీకెండ్ వస్తే చిన్నింటికి వెళ్ళిపోతారు. ఇంట్లో మందు కొట్టడం కుదరట్లేదని ఏదో చిన్నెళ్ళు సెట్ చేసుకున్నాను రా బాబు. దానికి చిన్నెల్లో గిన్నెలు కాంట్రవర్సీ క్రియేట్ చేయకరా బాబు ప్లీజ్. ఆ మాత్రం కంట్రోల్ ఉంటే బెటర్. మళ్ళీ ఏమైనా అంటున్నారా? ఈసారి ఏమైనంటే నాకు ఫోన్ చెయ్యి. నువ్వు కొత్త బాస్ని వెతుక్కున్నట్టే నేను కూడా. అర్థమైంది. ఏదో ఏంటి వెనకేసుకొస్తున్నావు గానీ రేపు ఏదైనా అమ్మాయి తగులుకునేదాకానే ఈ రిలేషన్షిప్స్ అన్ని. హలో రాజశేఖర్ గారు, అమ్మాయే కాదు పై నుంచి మా అమ్మ నాన్న దిగొచ్చిన మీ తర్వాతే. జాగ్రత్త బాయ్. ఏంటి అసలు ఒంటి మీద కండ లేకుండా వచ్చేస్తారు బరువు తీయడానికి. నువ్వేంటి ఆగిపోయావు? అసలే ముడతాను టైం లేదు. పదవరా నువ్వు పదవే. ఏ అబ్బాయి దూరం దూరం. మాది అసలే మడి ఆచారం. ఎప్పుడు స్నానం చేసావో ఏంటో. మొన్న చేశాను. మొన్న అంటున్నాడు విన్నావా? ఏంటి ఊరుకునేది? మామూలుగా లేదు, ఏదో చేసి పడేయాలి 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 పడేయాలి. అరే ఏమైంది బాబు? లే 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 లే. ఆర్ యు ఓకే? జాగ్రత్త. కూర్చో కూర్చో. ఒక్క నిమిషం. ఐ విల్ సెట్ ఇట్ రైట్. బ్రీత్ బ్రీత్ బ్రీత్. జస్ట్ వన్ మోర్ టైం. ఓకేనా? ఏంటి గురుజీ మీ చేతిలో ఏమైనా మ్యాజిక్ ఉందా? అంత మనం తినే ఆహారం బాబు. రా చెప్తా. చెప్పండి. మటను, చికెన్, మసాలాలు, మందు ఇవన్నీ మానేసి మొలకలు పచ్చి కూరగాయలు తింటే మన బాడీ కంట్రోల్లో ఉంటుంది. ఎవరిని వదిలేందాం గురుజీ? పిల్లల్ని బాబు, పిల్లల్ని. ఇంతకీ నీకెంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ప్రస్తుతం నాకు పుట్టుబోయే పిల్లల తల్లిని వెతుక్కుని పని మీద ఉన్నాను గురుజీ. దొరికిందా? ఆల్మోస్ట్ దొరికేసినట్టే.
పొద్దునే ఒక అద్భుతమైన ప్రకృతి స్త్రీని చూశాను. ప్రకృతి అంటే మామూలు ప్రకృతి కాదు గురుజీ. ఇలా మెడలా పైకెత్తి నడు ఇలా పక్కకి పెట్టి ఆ చీరకట్లో ఆ గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ గ్యాప్ లో చేయి పెట్టి ఇలా నిలబడి ఉంటే ఆకాశం నుంచి నెలవంక కింది దిగినట్టుంది గురుజీ. కవిత్వం, నెలవంక, ప్రకృతి, పోయిటరీ పొంకొచ్చేస్తుంది గురుజీ. ఆధార్ కార్డు లో కూడా అందంగా కనిపించే ఫేస్ అది. ఎవడో కన్నాడో కాని గురుజీ, మహారాజు కూడా ఏమంటాడు, పాపేమో కసక్కు, నేనైపోయా పసక్కు. పైగా లక్కేంటండి గురుజీ, పాప మన ఎదురు ఫ్లాటే. ఇంతకి నీ ఫ్లాట్ ఎక్కడ? రండి చూపిస్తాను. అది గదిగో కనిపించే డీ బ్లాక్ ఏమంది, మాది అక్కడేనే. ఎప్పుడో మంచి టైం చూసుకుని ఆ కసక్కుని ఆ ఫ్లాట్ నుంచి ఫ్లాట్ లోకి ఫసక్క లాగేస్తాను. ఏంటంటే 304 తీసుకొచ్చాడు, కొంప తీసి ఆ కసకిటి కూతురా. ఇదే నా ఫ్లాట్ బాబు. చచ్చాను, ఇలా దొరికేసావేంటి? ఎదురింట్లో ఉండేది మనమేం తెలిస్తే వాగింది ఆడ కూతురు గురించి అని తెలుసు. హలో, నీదెక్కడ ఫ్లాట్? అంటే అది 1103 అంటే 11th ఫ్లోర్ పైన, బాగా పైన అనమాట. మీరు కనిపించారు కదండి. కన్ఫ్యూజ్ అయ్యా. వీడెవడో జంకీ గడ్లా ఉన్నాడు. బియర్ సీసాలు, పిజ్జా ముక్కలు, చికెన్ బొక్కలు. ఇలాంటి చెత్త తింటే దేనికి పనికి రాకుండా పోతాడు. కరెక్ట్ కరెక్ట్ గురుజీ. ఇదేంటి దరిద్రం చుట్టూ వైఫై లా తిరిగేస్తుంది. హలో బాబు. సార్, నువ్వు ఇలా అడ్డమైన గడ్డి తినకుండా పొద్దునే మొలకొచ్చిన విత్తనాలు, 4 మిరియాలు వేసిన రసం తాగు. వేడిగా ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నువ్వు చూడు. మిరియాల రసం, మొలకెత్తిన విత్తనాలు రేపటి నుంచి ఫిక్స్ గురుజీ. ఫిక్స్ ఫిక్స్ అంతే. మీరు లోపలికి వెళ్ళండి, మీరు లోపలికి వెళ్ళి చెప్తాను. నేను ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. పైకి వెళ్ళి రసం తీసే పనిలో ఉంటాను. మీరు లోపలికి వెళ్ళండి, మీరు లోపలికి వెళ్ళండి చెప్తాను. పాలు పొంగిచ్చేసారా? జంకీ అనే పేరు నీకు భలే సెట్ అయిందిరా. నువ్వు ఎదురింట్లోనే ఉంటావని తెలిస్తే ఏంటి ప్రాబ్లం? బాగుంది, లక్షణంగా ఉంది, నచ్చింది అని 2 మొక్కలతో ఆపేస్తుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. తెలుగు షేక్స్పియర్ లా పాటలుగా వర్ణించారంట సార్. కరెక్టే. కసక్కు, కత్తి, ఫిగరు, ఊరు బాబోయ్ మామూలు ఊరు మాసం మాటలు కాదు. అప్పటికే పెద్ద ఇబ్బంది పడతానన్నాడు. ఆగేనా? ఆగలా, నోటి దోల. ఫ్లోలో ఎక్స్, డబుల్ ఎక్స్, ట్రిపుల్ ఎక్స్ డైలాగ్ కూడా సన్నీ లియోనా స్విమ్ చేశాడు సార్. నీకున్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుకుంటామని తెలుసురా. అయినా నచ్చిన అమ్మాయిని అంత పచ్చిగా ఎలా వర్ణించగలిగేవరా? లోపల ఫీలింగ్స్ ఎవరికైనా పచ్చిగానే ఉంటాయి. బయటే నవ్వు బాగుంది, క్యూట్ గా ఉంది, వాట్ అన్ యాటిట్యూడ్ అని కట్టింగ్లు ఎత్తారు. అది నాకు చేత కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఎన్ని రోజులు ఎలా దాస్తావరా? ఇవాళ కాపుతా రేపైనా తెలియాలి. తెలిస్తే లోపు ఆ అమ్మాయిని గ్రిప్ లో పెట్టేసుకుంటాను. ఆ తర్వాత దాని బాబు ఎలా రియాక్ట్ అయినా చూద్దాం. ఏం వద్దు, ఎలా ఎండవద్దు. మరి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు మీడియాలో బయటకు రావడంతో ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాగానాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. సార్, కొత్త ఎంప్లాయ్ అంటే సార్ newindia.com కి పంపించాల్సిన మెయిల్ కి ఎస్ తగిలించి newsindia.com పంపించిందంట. తెలియక చేసింది పాపం. పాపం ఏంటి పాపం? కంపెనీ రెప్యుటేషన్ దొబ్బింది ఇక్కడ. ముందు అమ్మాయి పేరు మీద డిస్మిస్ ఆర్డర్ తీసుకుని రా, సంతకం పెడతాను, పంపించాయి. సార్, ఫస్ట్ డే జాబ్ కదా సార్, ఏదో టెన్షన్ తడబడి ఉంటుంది. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, జస్ట్ 1 లెటర్ సార్. 1 లెటరా? దాంతో పాటు నీ డిస్మిస్ ఆర్డర్ కూడా తీసుకుని రా, సంతకం పెడతాను. ఇద్దరు తోపండి. ఎస్ సార్, వెరీ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీ. తన పేరు మీద ఇప్పుడే డిస్మిస్ లెటర్ టైప్ చేస్తాను వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్. ముందు అది ఏడు. ఇప్పుడు నేను చాలా హ్యాపీ తెలుసా. జాబ్ పోతే హ్యాపీనా? జాబ్ పోయింది కానీ లైఫ్ దొరికింది. వాట్? ఇంటర్వ్యూ అప్పుడు క్యారెక్టర్ దొరికింది. అపార్ట్మెంట్ లో చేరినప్పుడు నేచర్ దొరికింది. ఇప్పుడైతే ఫ్యూచరే దొరికింది. ఇంకేం దొరికింది? క్యాబ్ దొరికింది. నాకు పిచ్చి దొరికింది. మీరు ప్యాక్ చేస్తుండండి, నేను ఇప్పుడే. ఏ బాబు, నువ్వేంటి ఇక్కడ? మీరేంటి గురూజీ ఎదురింటి నుంచి వస్తున్నారు? ఎందుకంటే నా ఇల్లు కాబట్టి. నువ్వే ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు. అంతే అంతే అంతే. కన్ఫ్యూజన్ లో మీ ఇల్లు అనుకుని ఎదురింటి డోర్ కొట్టేస్తున్నాను. కన్విన్స్ అయ్యారా గురూజీ? కన్ఫ్యూజ్ అయ్యా. చెప్పానుగా ఇక్కడ నీచుడు ఉంటాడు, ఆ జంకిగడని. లోపల నుంచి సౌండ్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం కనపడ్డు.
నువ్వురా మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను రా. అలాగే. చంద్రకళ రా బాబు. నా భార్య చంద్రకళ, మా అమ్మాయి చిత్ర. అదే పొద్దున్న కలిసానన్నానే ఈ అబ్బాయి. నమస్కారం అండి. గురుజీ ఏంటి సామాన్యంగా అన్పాక్ చేయలేదా? అన్పాక్ చేశాం బాబు, మళ్ళీ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఏమిటయ్యా బాంబు పేలినట్టు రియాక్షన్? చిల్, అమ్మాయి జాబ్ పోయింది అంతే. ఎలాగో పెళ్లిడికి వచ్చింది కదా అబ్బాయి, ఊరెళ్ళిపోయి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. తీసుకొడతాను. మిమ్మల్ని కాదు ఆ ఉద్యోగం తీసేసిన. అయినా ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఉద్యోగం తీసేస్తారేంటండి? ఎదవ ఎదవ ఎదవని మట్టి కొట్టుకుపోతాడు ముదనష్టపోయేదా. జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, దానికి ఎవరైనా జాబ్ తీసేస్తారా? ఆ కంపెనీ పేరేంటి? ఆర్వి కన్సల్టెన్సీ. వాడెవడో జనరల్ మేనేజర్ అంట, మోహన్ గాంధీ అంట వాడి పేరు. దొంగ సచ్చినోడు. వాడిని కలిసి అప్పుడు చెప్తా వాడి సంగతి. వాడిని మాత్రం వదలొద్దు. గాంధీ పేరు పెట్టుకున్న బిన్లాదన్ అబ్బాయాడు. నా శాపం ఊరికే పోదు. లైఫ్ లో వాడికి ఏది కావాలో అది దొరకదు. తదాస్తు. అన్ని శాపాలు ఎందుకు లేని గురుజీ, వాడి పాపని వాడే పోతాడు. ఈ మాత్రానికి ఊరు వెళ్ళిపోవాలా? మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది, రేపు మీ అమ్మాయి అక్కడ జాయిన్ అవుతుంది. మీరు ఇంకేం మాట్లాడకండి. ఇంకేం వద్దులే బాబు, మా అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తా. యా వాణ్ణే కరెక్ట్ గా క్యాచ్ చేశారు. వాణ్ణే మండే మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను. 9 కల్లా రెడీగా ఉండండి, లేదంటే వర్జం వచ్చేస్తుంది. రేపు వాకింగ్ లో కలుద్దామండి. ఓకే బాబు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి బాబు? మోహన్ గాంధీ. గాంధీయా? ఏంటి అంటే మోహన్ గ్రంథి, గ్రంథి మోహన్ కుమార్. అంటే నార్త్ ఇండియన్స్ లాగా పేరు వెనక సరణం పెట్టుకుంటారు కదా, అలా అనమాట. సిచ్యువేషన్ డిమాండ్ చేయటం వల్ల నేను కూడా అదనమాట. మీరు కన్విన్స్ అయ్యారు కదా? కన్ఫ్యూజ్. అబద్ధం అని కన్ఫర్మ్ అవ్వకపోతే చాలు. ఉంటానండి. మండే రెడీగా ఉండండి. వస్తాను గురుజీ. సార్ 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 ఏంటి సార్ ఈరోజు అప్డేట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు? చెప్పండి సార్, ఏం జరిగిందో చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్. నీ క్యూరియాసిటీ తగలయ్యా, సత్యాగా మాట్లాడలేవా? సార్ ఫాదర్ దగ్గరేమో ఫ్లాట్ నెంబర్ దాచిపెట్టారు, అమ్మాయి దగ్గరేమో ఐడెంటిటీ దాచిపెట్టారు. ఇప్పుడు అమ్మ దగ్గర ఏం దాచిపెట్టాల్సి వస్తుందో కొంచెం చూసుకోండి సార్. ఏదో డాన్స్ చేసాం అనుకో, టోటల్ గా ఉద్యోగం కట్ చేసి పారేస్తా, జాగ్రత్త. అంత లేదు సార్. రేపటి బ్రేకింగ్ న్యూస్ కోసం వెయిటింగ్ సార్. రోజు నైట్ మీరు ఒక ఉడకబెట్టిన దోసపండు తిని పడుకుంటే పొద్దునే వెరీ వెరీ స్మూత్ గా పని అయిపోతుంది. వెస్టర్న్ కమోడ్ ఎంతసేపు కారిడోర్ అని సస్తాడు ఈ ముసలోడు, లోపలికి వెళ్ళి దుబ్బించుకోవచ్చుగా. మన బతుక్కి ఇది ఒకటే తక్కువ అనుకున్నాం. ఎవడే ఈ టైంలో పైపెత్తున్నాడు? అమ్మో దొంగ దొంగ దొంగ! ఎక్కడ మీరు? వాళ్ళమ్మ చూసేసిందా? ఏంటి ఆ నవ్వేంటి? మీకు తెలుసో తెలీదో మీలో ఒక పెద్ద సైకో ఉన్నాడు తెలుసా? ఆవిడ చూసింది నా ఫేస్ కి, అది నా బ్యాక్ ని. చూడాల్సినంత ఫ్రంట్ కదా. ఎరా డిసప్పాయింట్ అయ్యావా? ఈ ఆఫీస్ లో సాడిస్టులు బాగా ఎక్కువైపోతున్నారు. అబ్బా చూడాల్సినంత ఫ్రంట్. మా ఇంటి ముందున్న పూదోట నడిగేవో, నా వంటి పైన జారి నా పెట్ట నడిగేవో, ఈ చెవిలో సంతే నీ మాటే తెలివేనా. చిత్రగారు, చిత్రగారు, అరే చంద్రకళ గారు, చిత్రం అనుకున్నానండి. ఊరుకో అబ్బాయి, నువ్వు మరీను. ఇక్కడ అంతే కంఫర్టబుల్ గా ఉందండి. అంతా బానే ఉంది కానీ ఇక్కడ దొంగల పడేది ఎక్కువ అనుకుంటా అబ్బాయి. మొన్న ఓ దొంగ విధవ పైపెక్కి ఫ్లాట్స్ లోకి వస్తుంటే బ్యాగ్ చూశాను. ఈసారి కనబడని అంటే ఫేస్ చూడకుండా ఎలా గుర్తుపడతానండి? బ్యాగ్ చూసాగా అచ్చాలు. బాబాయ్ ఇంత టాలెంటా? ఇది బ్యాగ్ చూసి పట్టేస్తారా? ఖచ్చితంగా పట్టేస్తా. ఈవిడిది కూడా మన టేస్ట్ అనుకుంటా. ఏంటబ్బాయి ఇలా వచ్చావు? అంటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేదో చూద్దాం వచ్చానండి. అంతే. అంత బాగానే ఉంది కదండి? ఓకేనండి. ఈ సైలెంట్ ఎగ్జిట్ లో ఎంట్రీలు ఇవ్వలేక సత్రం. చిత్ర గారు టైం అవుతుంది, బయలుదేరదామండి. వస్తున్నా. ఓ
బాయ్ మా. లేట్ అవుతుంది, ఎలా ఉండి ఏ అబ్బాయి బాగున్నావా? బ్యాగ్ చూస్తే గుర్తుపట్టేద్దేమో. ఏమైంది అబ్బాయి? అంటే ఏం లేదండి, మంచి పని మీద వెళ్తున్నాం కదా, మీరు ఎదురొస్తే చాలా బాగుంటుందని. నువ్వు కూడా సకునాలు వడ్డాలు చూసుకుంటావు అనమాట. నేను చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు అబ్బాయి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఓకేనా? ఇంకొంచెం సరిపోద్ది. రండి, సీటుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలనుకుంటున్నాను. ఇదిగో అబ్బాయి, 11:45 కల్లా వర్జం వచ్చేస్తుంది. ఆఫీస్ వెళ్ళిపోవాలి మరి. మీరు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి. తెలియకుండా జాబ్ లోంచి తీసేసావు సరే, మరి తెలిసిన తర్వాత నువ్వే తిరిగి ఇచ్చేయచ్చు కదా. వై బ్రింగ్ హర్ టు మీ? అంటే పాప అరపూట పనిచేస్తేనే వాడు ఎవడికో 6 కోట్లు. ఊరుదుర్మార్ కూడా. అంటే నేను శాలరీ కింద నెలలా మనీ ఇవ్వడం తప్ప పని ఇవ్వడం రిస్క్ అన్నమాట. వెరీ రిస్కీ. పని ఇచ్చినట్టు కర్రిస్తే సరిపోతుంది. పాప చూసావు ఎలా ఉందో? బ్యూటిఫుల్. ప్రతి యదవ మీదడిపోకుండా నువ్వే చూసుకోవాలి. అంటే శాలరీతో పాటు సెక్యూరిటీ కూడా నీదే రెస్పాన్సిబిలిటీ. టేక్ కేర్. థ్యాంక్ యూ ఆఫ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హేమంత్. వస్తాను రా. కంగ్రాచులేషన్స్, ఆల్ సెట్. ఇదంతా కవర్ చేయడానికి నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నీ మీద ఇష్టం ఇంకా పెరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కనుక నాకు జాబ్ ఇవ్వకపోయి ఉంటే మా ఇంట్లో నాకు పెళ్లి చేసేసేవారు తెలుసా. హే స్వీటీ, ఎప్పుడు ఫోన్ లోనే ఉంటావా? గాంధీ, ఎందుకు వీళ్ళందరూ నన్ను తోలా చూస్తున్నారు? అంటే ఆఫీస్ లో ఆడవాళ్ళందరికీ దూరంగా ఉంటాను కదా, సడన్ గా ఇంటికి తీసుకొచ్చేసరికి అందరూ షాక్ అయ్యి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారంతే. కూర్చో, ఇప్పుడే వచ్చేస్తాను. ఫైల్ చూస్తుండండి. పక్కకు రా, నీతో చాలా మాట్లాడాలి. ఏంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? ఇంకా పట్టాలేకలేదు. పోనీ నేను వెళ్ళి మాట్లాడేస్తా. మహాలక్ష్మి గారు కొంచెం ఆగండి, జస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను. అనవసరంగా ఎక్సైట్ అయిపోయి ఓ కెల్కే కండి. వీడి వల్ల కాదు కానీ రేపు మనం వెళ్ళి ఫాదర్ తో మాట్లాడి పెళ్లి సెట్ చేసేద్దాం. పెళ్లి సెట్ చేసేస్తారా? ఉద్యోగం ఇచ్చి ఇన్నాళ్ళు తెప్పారు, ఇప్పుడు పెళ్లి సెట్ చేసి మేమే చేసాం ఇంకా జీవితాంతం తిప్పుతూనే ఉంటారా? అలా కాదు గానీ నేనే సెట్ చేసుకుంటాను. మీ ఎక్సైట్మెంట్ ని కొంచెం తగ్గించుకోండి ప్లీజ్. ప్లీజ్. చిత్ర, చెప్పు చిత్ర. అర్జెంట్ గా 1 కేజీ లడ్డూలు, 2 కేజీల హల్వా తీసుకొస్తారా? స్వీట్ పెట్టి స్వీట్ న్యూస్ చెప్పేలా ఉంది. లోకల్ షాప్ అయితే ఆయిల్ ఎక్కువ, టేస్ట్ తక్కువ. డైరెక్ట్ ఆల్మండ్ హౌస్. అయ్యో, ఆల్మండ్ హౌస్ అంటే మరీ ఆలస్యం కదా. అంటే మరి నా పెళ్లి చూపులు కదా. పెళ్లి చూపులా? అవును. ఓకే ఓకే, పని చూసుకోండి, ఎవరికి చెప్పకండి. చిత్ర, చిత్ర. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఒకసారి మీ అమ్మ నాన్న పిలుస్తావా? కొంచెం మాట్లాడాలి. ఈ పెళ్లి సెట్ అవ్వాలని మొక్కుకోవడానికి గుడికెళ్లారు. సరే కానీ ఈ సారీలో ఎలా ఉన్నాను? బ్యాగ్ సెట్ అయిందా? ఇలా టర్నింగ్ ఇచ్చి టెంపరేచర్ పెంచకమ్మా. తిరగవమ్మా. హాట్ గా ఉన్నానా? పెళ్లి కొడుకు నచ్చేస్తానా? ఎంత డిస్కనెక్ట్ లో ఉన్నావేంటే నువ్వు? చేదినమ్మా జీవితం. నేను చేసుకోబోయేవాడిని చూపిస్తా. లోపల ఉన్నాడా? పరిచయ కార్యక్రమాలు ఇప్పుడు నాకు ఇంకా చిరా తీపించాలనుకుంటున్నావా? ఎలా ఉన్నాడు గాంధీ గారు? నీది మామూలు టాలెంట్ కాదు, అబ్బో మల్టీ టాలెంట్. ఇదిగో దీనికోసమే ఇన్నాళ్ళు వెయిటింగ్. అదే మనిషి, అదే బ్యాక్. ఏ అబ్బాయి, నువ్వు ఆ రోజు పైపెక్కింది నేనే. దొంగ వెదవా,
దూరం దూరం మాది అసలే మడి ఆచారం. దగ్గర దగ్గర అది మా ఆచారం. చూసారా ఏమన్రే? చూస్తున్నా తల్లి. హే చైతి, మీ ఎదిరింటి అమ్మాయితో ఏదో లవ్ అన్నా? మా ఎదురింటి అమ్మాయే. అంటే ఆ జంక్ తినే జంకి గాడివి ఫిగరు కసక్కు అన్నా? నువ్వు మరీ దారుణం కదయ్యా బాబు. గురూజీ అలా కాదు గురూజీ, నా స్ట్రగుల్ కి నా పెయిన్ కి మీరే ప్రత్యేక సాక్ష్యం. నా మాట వినండి గురూజీ, ఒప్పుకోండి గురూజీ, ప్లీజ్ గురూజీ. నమస్తే. ఎలా ఉన్నా? బాగున్నాను సార్. నమస్కారం. చిత్ర సార్ వచ్చారు, కాఫీ తీసుకురా. అంటే కాఫీ పెట్టి పంపించేద్దామని. 6 అయింది. ఒక్క పూట భోజనాలు పిలిచాడు. కనీసం ఒక మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు. మా ఇంటికి వస్తే వెజ్ మా మొహాన్ని కొట్టి నాన్ వెజ్ ఫేక్ వెళ్దాకా మీకు తింటాడు. ఏదో మామగారు మహానుభావుడు కాబట్టి కనీసం లంచ్ కానీ పిలిచారు. లేదంటే నమస్కారం. మీ గురించి అయ్యో బాబోయ్, ఎన్ని వెరైటీలా. ఇవాళ డైటింగ్ లేదు గీటింగ్ లేదు, పట్టు పట్టాల్సిందే. అంటే సాలడ్ ఏమో కదా సార్ ఫస్ట్ పెట్టేది, అందుకని మరీ ఒకండి, నేను చూస్తాను కదా. మీరు మాత్రం మొహమాట పడకండి సార్. కాకరకాయ జ్యూస్, బీరకాయ జ్యూస్, పొట్టకాయ జ్యూస్ లేదండి? అది కూడా ఉంది. తీసుకురమ్మంటారా? పిలవంగానే ఎగేసుకుంటున్నాను, లోపలికి తోసుకుంటూ మరి వచ్చేసారు. ఓ తినేయడానికి తినండి మరి. చంద్రకళ గారు చెప్పండి. మా మాట పడుతున్నట్టున్నారు. తినండి సార్, అన్ని ఆర్గానిక్ గా పండించినవే. పండించారు సరే, ఇట్ని వండించాలి కదా. పండిస్తానికి వడ్డిస్తానికి మధ్యలో వండిస్తాననే కాన్సెప్ట్ మా మాయకి తెలీదు. ఏ మామయ్య? వండితే విటమిన్స్ పోతాయి అల్లుడు, తింటే మనం పోతాం. హెల్త్ ఇస్ వెల్త్ సార్. ఇదిగోండి, ఇది తీసుకోండి, బీరకాయ స్పెషల్లీ ఫర్ యూ. చెక్కేసిన బీరకాయ ముక్కలు చూపించే స్పెషల్ అంటాడేంట్రా? మీకు ఇంకా చెక్ పెట్టాడు, మేము తొక్కలతో తినేస్తున్నాం తెలుసా. నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. నాకు ఆకలి ఇస్తుంది సార్. తిను. మరి లేట్ ఎందుకు, తినండి, ఆరోగ్యంగా ఉంటారు. పర్లేదు, మేము ఆకలితోనే ఉంటాం. సారీ. హలో, ఎమర్జెన్సీయా? అయ్యో ఇప్పుడే కూర్చున్నామండి తినడానికి, వచ్చేమంటారా? ఎమర్జెన్సీకి నేను కూడా వెళ్ళాలి. అదేంటండి, కొంచెం తినేసి కొంచెం వెళ్తున్నాను సార్. తినేసి వెళ్ళండి. అర్జెంట్కి వెళ్ళాలండి, వెళ్ళొస్తాం. చాలా రోజులు పిలవట్లేదు కంప్లైంట్ చేశారు కదా, ప్రతి వారం వచ్చేయండి తినేయడానికి. చిన్న చెప్తాను. ప్యాక్ చేసి ఇమ్మంటారు, పోనీ దారిలో తిందురు కానీ. వెరీ గుడ్ మామా, వెరీ గుడ్. పోనీ హోమ్ డెలివరీ, హోమ్ డెలివరీ. వైఫ్ కి లేబర్ పెయిన్ సార్. సార్ కొంచెం తినేసి. ఇప్పటిదాకా బానే జరిగింది, ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. సార్ మొత్తం అన్లోడ్ చేశాం సార్. మనీ సేఫ్ గా రీచ్ అయింది. లొకేషన్ సేఫే కదా? 100% సేఫ్. మీకు సంబంధించిన లొకేషన్ కాదు కాబట్టి ఎవరికి డౌట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం మన మీదనే ఫోకస్ పెట్టింది. టేక్ కేర్. ష్యూర్ సార్. ఇది ఎమ్మెల్యేల లిస్ట్. ఆదివారం 6:45కి ముహూర్తం బాగున్నది. అదే ముహూర్తానికి అందరికీ డబ్బెళ్ళిపోవాలి. ఓ మనీ లాండరింగ్ కేసులో మా సార్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. Hi, good morning. Hope you're comfortable. I'm Arjun Bharadwaj. And this is... నేను ప్రశాంత్ సార్. నాకు కొంచెం కోపం ఎక్కువ, సో ప్రశాంతత కోసం దిస్ ప్రశాంత్. అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఒక ట్రాన్సాక్షన్ కోసం 10,000 crores మీకు వచ్చినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి ఒక చిన్న ఎంక్వైరీ. ఎవరో ఏదో మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తే నన్ను అరెస్ట్ చేసి తీసుకొస్తారా? యు నో ఐఎమ్ ఎ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ దిస్ సొసైటీ. అందుకనే కదా సార్ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. సో గురుసింగం వాడి బినామీ అకౌంట్స్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్ మీరే కదా? సార్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కాల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి. హలో, రాజశేఖర్ గారి అరెస్ట్ మ్యాటర్ గురించి మీతో మాట్లాడాలంట సార్. హ్యాండిల్ చేయవయ్యా. సార్ తర్వాత మాట్లాడుతా అన్నారు సార్. సార్ ఇంత చిన్న విషయానికి హోమ్ మినిస్టర్ దాకా ఎందుకు? నేను అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్తే 1 అవర్లో నేనే మీ ఇంటికి కట్ చేయవయ్యా. మీరు ఆన్సర్ చేసేదాకా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. రాజశేఖర్ గారు ఎంత కాంప్లికేట్ చేస్తున్నారు, కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. సార్ హలో సార్, అర్జున్ భరద్వాజ్. హాఫ్ అన్ అవర్లో అతను వాళ్ళ ఇంట్లో ఉండాలి. తర్వాత మనం మాట్లాడుకుందాం. లేదంటే ఏంట్రా
ఏంట్రా బొంగు అంటున్నావు? లౌడా కెబ్బాల్, నీకేం పని లేదురా ఇంట్లో? నీ అమ్మాయి ఇంకొకసారి ఫోన్ చేస్తే కుదిమిత్తంతా లౌడా కెబ్బాల్. ఫోన్ పెట్రా, పెట్రా, పోసోడి క్యాబ్ పెట్టు. అమ్మా, మినిస్టర్ కోట అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుందామా? చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఆ డబ్బు మీకు ఎవరిచ్చారో, ఇప్పుడు అది ఎక్కడుంది? ఓకే, నో టెన్షన్. ప్రశాంత్ సార్. సార్ కన్నీ అరేంజ్ చేసావా? చేశాను సార్. గుడ్. నేను మా లాయర్ని కలవాలి. ఇప్పుడే మీ మినిస్టర్తో మాట్లాడాను. లాయర్స్తో సాంస్క్రిట్ మాట్లాడటం తప్పు బాబు. కరెక్ట్గా అందరికి 4 రోజుల్లో డబ్బు వస్తుంది. మీరు bonri. అలాగే సార్. సార్ రమ్మన్నారంట. రాజశేఖర్ దగ్గర నా క్యాష్ ఉండిపోయింది. ఒక 10,000 కోట్లు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుందో రాజశేఖర్కి మాత్రమే తెలుసు. 10,000 crores సీటు కింద పెట్టుకొని జైలుకు పోయి కూర్చున్నాడు మీ సీఈఓ. డబ్బేడుందని అడిగితే నాకు కూడా చెప్పకుండా నాటకాలు దొబ్బుతున్నాడు. నువ్వు పోయి వానికి చెప్పు, వారం రోజులల్లా అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. ఈ లోపు ఆ డబ్బు నాకు కావాలి. లేదంటే వారింట్లో కుక్క పిల్ల కూడా పానాలతో మిగలదని. సార్, రాజశేఖర్ గారితో నేను మాట్లాడతాను. మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. దయచేసి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి సార్, ప్లీజ్. వీడు రాజశేఖర్ని కలిసి ఏర్పాటు చేయి. ఓకే సార్. రాజశేఖర్ని కలవడానికి ఎవరిని అలౌ చేయొద్దని అర్జున్ సార్ స్ట్రిక్ట్ ఆర్డర్స్. హోమ్ మినిస్టర్ గారు అడిగారని చాలా రిస్క్ చేసి మీటింగ్ అరేంజ్ చేశాను. యూ జస్ట్ హ్యావ్ 2 minutes. థ్యాంక్ యూ. ఏంటి సార్ ఇది? ఈ తప్పుడు పని చేయటానికి వాడు మీకు ఎంత ఇస్తా అన్నాడు? నువ్వు కూడా నన్ను మన కంపెనీ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఆ హోమ్ మినిస్టర్ మనకు హెల్ప్ చేశాడు రా. నా అవసరానికి ఆదుకున్నాడు అనుకున్నాను, కానీ వాడి అవసరానికి మనల్ని వాడుకున్నాడని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నేను వాడు చెప్పింది చేయడం తప్పితే నాకు ఆప్షన్ లేకుండా లాక్ చేశాడు రా. గుడ్ మార్నింగ్. ఇప్పటికైనా వాళ్ళు డబ్బు ఎక్కడ పెట్టారో చెప్పండి. చెప్పిన నెక్స్ట్ మినిట్ నన్ను చంపేస్తాడు రా. వాడి ఇల్లీగల్ మనీ డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసు. నేను కనుక కోర్టులో నోరు తెరిస్తే వాడు చాలా ప్రమాదంలో పడతాడు. హోమ్ మినిస్టర్ మిమ్మల్ని ఏమి చేయడని మాట ఇచ్చాడు, కానీ వాడి డబ్బు ఎక్కడుందో చెప్పకపోతే మీ ఫ్యామిలీని చంపేస్తాన్నాడు సార్. వచ్చాడు, వాడికి ఏదో అనుమానం వచ్చినట్టు. ప్లీజ్ సార్, ఓన్లీ 1 minute సార్, 1 minute సార్. సార్ సార్ ప్లీజ్, సార్ సార్ ప్లీజ్. మనం దొరికితే ప్రాబ్లం అవుతుంది. అండర్స్టాండ్ ప్లీజ్.
ఎవర్రా మీరు? Chill. Hey, you're a smart man. ఇప్పటికే నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాము నీకు అర్థమై ఉండాలి. అర్థం కదా? అవి చూసంతే. కొంచెం క్లారిటీ కోసం చిన్న షో వేద్దామా? వాళ్ళందరూ మా వాళ్లే. చాక్లెట్ సిస్టమా, కుకీ సిస్టమా? యుఎస్ నుంచి వచ్చినండి కజిన్స్ అని మీ వైఫ్ కి చిన్న అబద్ధం చెప్పాను. ఫస్ట్ టైం కదా, అందుకే ఈజీగా నమ్మేశారు. మేం మీ బంధువులమని. మీకేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్? డబ్బు ఎక్కడుందో రాజశేఖర్ చెప్పగానే ముందు మాకు చెప్పాలి. హోమ్ మినిస్టర్ కి కాదు. రిమెంబర్, మా వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు, కానీ మీరు హోస్ట్ కాదు, హాస్టేజెస్. డోంట్ వరీ సార్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ యాజ్ పర్ ద ప్లాన్. మా ఎదురింట్లోనే ఉంటూ మా అమ్మాయిని ఫ్లాట్ చేసి పడేశాడండి. ఏంటండి మీకు ఇంతమంది కజిన్స్ ఉన్నారని చెప్పనే లేదు? వాళ్ళ మామ్ డాడ్ ఎక్స్పైర్ కూడా మేము రాలేదు, అందుకే మా మీద కోపంగా ఉన్నాడు. అంతే కదా? చూడు బాబు, అయిందేదో అయింది, వదిలే. పాప వాళ్ళందరూ అంత దూరం నుంచి మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. అయినా పాత విషయాలు మనసులో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. లెట్ గో. పదండి, ముందు ఫ్రెష్ ఎయిర్ అండి. ఎందుకంటే డల్ గా ఉన్నారు. తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు ఫ్రెష్ ఎయిర్ అండి. చిత్ర తీసుకో. అలాగే అందరికీ చేయబడి. సార్ మీరు? అర్జున్ ఫ్రమ్ సిబిఐ. మే కమ్ ఇన్? యా ప్లీజ్. థ్యాంక్స్. నైస్ హౌస్. మీ వైఫ్? అవునండి. నమస్తే. మీరు కాఫీ చాలా బాగా చేస్తారంట. తీసుకొస్తాను. థ్యాంక్ యూ. కస్టడీలో ఉన్న క్రిమినల్ని వయసుకొచ్చిన కూతురులా చూసుకోవాలి. కలవడానికి ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు, ఎప్పుడు వస్తారు? వీ షుడ్ కీప్ ఎన్ ఐ. రాజశేఖర్ని కలిసావంట కదా? సరే, అది నెక్స్ట్ టైం దొంగచాటుగా వెళ్ళక్కర్లేదు, నేనే పర్సనల్గా తీసుకెళ్తా. వెళ్ళు, కన్విన్స్ చేయి, డబ్బు ఎక్కడుందని కనుక్కో, తెలుసుకుని నాకు మాత్రమే చెప్పు. సరే, ఇక్కడ ప్రాబ్లం ఉంది. అది నేనే. నాతో సరిగ్గా నువ్వు కోఆపరేట్ చేయకపోతే సార్, ఆ డబ్బు ఎక్కడ ఉందో చెప్పండి సార్ ప్లీజ్. మనం ఎంత పెద్ద రిస్క్ లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. ఆ డబ్బు ఎక్కడుందో చెప్పేస్తే మనం దీని నుంచి బయటపడవచ్చు. నా మాట వినండి సార్. నేను దండం పెడతాను, నాకేం తెలియదు, నన్ను వదిలి. నీకు దండం పెడతాను. నన్ను అక్కడ ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది. చూస్తే ఎవరు లేరు. రాజశేఖర్ గారిని
ఆయన ఫ్యామిలీని నా ఫ్యామిలీని కాపాడుకోవాలి. అందుకే ముందు హోమ్ మినిస్టర్ గారికి క్యాష్ ఎక్కడ ఉందో చెప్పేస్తే రాజశేఖర్ గారి ఫ్యామిలీని వదిలేస్తారని, ఇదే విషయం డేవిడ్కి చెప్తే నా ఫ్యామిలీ సేఫ్ అవుతుందని అనుకున్నాను. ఓకే సార్. వీలైనంత తొందరగా క్యాష్ మన లొకేషన్కి వచ్చేయాలి. గాపన్ చూడు. ఓకే సార్. సార్ మరి రాజశేఖర్ గారి ఫ్యామిలీ వదిలేయండి. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బయట వచ్చి. థ్యాంక్ యూ సార్. ఉంటాను. మరి రాజశేఖర్ ఏం చేద్దాం సార్? వాడు ప్రాణాలతో ఉంటే మనకు చాలా రిస్క్. హలో సార్ 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 నేను గాంధీని సార్. మీ కస్టడీలో రాజశేఖర్ చంపడానికి ట్రై చేస్తున్నారు సార్. ప్లీజ్ ఏం సార్. సార్ ప్లీజ్. గాంధీ లొకేషన్కి వెళ్దామా? అంబులెన్స్! ఎక్కడ ఈ విషయం గురించి మాట్లాడుకో. ఇక నువ్వు వెళ్ళు. చెప్పు సార్. మనీ ఉన్న లొకేషన్ తెలిసింది. ఐఎమ్ ఆన్ ద వే. క్యాష్ మొత్తం ఇక్కడే ఉంది సార్. సార్ సార్ మీ వాళ్ళకి చెప్పి మా ఫ్యామిలీ వదిలేమని చెప్పండి సార్. కొంచెం ఓపిక పట్టండి సార్. ఫోనీ జస్ట్ ప్రికాషన్ బ్రో. పదా డేవిడ్ దగ్గరికి వెళ్తాం. తీసుకెళ్ళవు. ఫాస్ట్ ఫాస్ట్. మూవింగ్ ఫాస్ట్ ఫాస్ట్. చేయండి. క్విక్ 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 క్విక్. 10,000 కోట్లు కరెన్సీ ఎక్కడ పెట్టుకొని ఈ ఫేక్ కరెన్సీ ఏంటి? రిలాక్స్ బేబీ. చూస్తూ ఉండు, నీకే అర్థం అవుతుంది. క్యాష్ మొత్తం కంటైనర్లోకి ఎక్కించాం సార్. జీపీఎస్ ట్రాకర్ కూడా పెట్టాం. ఓకే. ఇంకో 4 hours లో మన ప్లేస్ చేరుతుంది. ఓకే. ఎగ్జాక్ట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయి. ఎస్. గాంధీ మొబైల్ ఫోన్ సిగ్నల్ లాస్ట్ గా కొంపలిలో కట్ అయిందంట సార్. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇంట్లోనే డబ్బు ఉంటుంది సార్. ఐ డోంట్ థింక్ సో. సార్ లుక్, ఇప్పుడే ఇక్కడి నుంచి హెవీ కంటైనర్స్ పడిన టైర్ ట్రాక్స్, మనీ ఆన్ వీల్స్. సార్ ట్రక్ పాస్ అయింది. ఓకే, టేక్ పొజిషన్. సార్ 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయి. 2 minutes లో మొత్తం కంప్లీట్ అవ్వాలి. మనం ప్రింట్ చేసిన ఫేక్ కరెన్సీ అందులో పెట్టి ఆ ఒరిజినల్ డబ్బంతా ఇందులో షిఫ్ట్ చేయండి. ఫేక్ ఫాస్ట్. త్వరగా కానీ టైం లేదు. Come on, keep moving. ఆయిల్ ట్యాంకర్ కమ్ ఇన్.
దివ్య సార్ ఈ కరెన్సీని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించు. ఓకే సార్. ఐ వాంట్ ది రిపోర్ట్స్ ఏఎస్ఏపీ. సార్ పదివేల కోట్లు ఫైనలీ 10,000 crores. Awesome. సార్ మీకు రావాల్సిన క్యాష్ మీకు వచ్చేసింది. నన్ను నా ఫ్యామిలీని వదిలేండి సార్. నా ఫోన్ నాకు ఇచ్చేస్తే. ఫోన్ ఇచ్చే. 1 second బ్రో. 2 minutes పంపిస్తానే. సార్ నీ ప్లాన్ ప్రకారమే ఫేక్ కరెన్సీ అందులో పెట్టి ఒరిజినల్ మనీ తెచ్చేసాం సార్. వాట్ డు వి డు అబౌట్ గాంధీ సార్? ఫోన్ ఇచ్చేయి. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. పట్టుకోండ్రా. Damn. Shit. నువ్వు చేసింది ఎంత పెద్ద క్రైమో నీకు తెలుసా? డీజీపీ కూతురని తెలుసు కూడా ఇంత పని చేశావంటే ఎంత ధైర్యం రా నీకు? సారీ అంకుల్, వాళ్ళొక చిన్న అబద్ధం ఆడితే 5 లక్షలు ఇస్తా అన్నారు. అందుకే ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ న్యూస్ క్లిప్స్ పూజకి ఇచ్చి తను నమ్మేలా చేశాను. కానీ అదొక క్రిమినల్ కి హెల్ప్ అవుతుంది అనుకోలేదు. I will not leave that bloody criminal Gandhi. క్రిమినల్ అయితే అయి ఉండొచ్చు కానీ బట్ హీస్ అ జీనియస్ డాడ్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? వాడు నేను చీట్ చేశాడు, ఈ క్రైమ్ లో ఫ్రేమ్ చేశాడు. అందుకే జీనియస్ అంటున్నాను. నేను మామూలు అమ్మాయిని కాదు డాడ్. I did my masters in psychology. He manipulated me in just 2 meetings and made me forge his signatures. అలాంటి వాణ్ణి ఎలివేట్ చేసి మాట్లాడుతున్నావంటే ముందు నిన్ను సైకియాట్రిస్ట్ కు చూపించాలి. డాడ్, నువ్వు పోలీస్. క్రిమినల్ దొరికితే అరెస్ట్ చేస్తావు. నేను క్రిమినాలజిస్ట్. క్రిమినల్ దొరికితే స్టడీ చేస్తాను. నో, యూ కాంట్ మీట్ హిమ్. వాడి దగ్గర నువ్వు మోసపోయావని ఐ వోంట్ బ్లేమ్ యూ బికాస్ హీ కెన్ చీట్ ఎనీవన్. చీటింగ్ లో సార్ వాడికి రేటింగ్ ఇస్తే 10 out of 10 ఇవ్వచ్చు. ఈ నా 20 years సర్వీస్ లో నా దగ్గర నుంచి తప్పించుకున్న ఒకే ఒక్క క్రిమినల్ గాంధీ. వాడి పేరు కాదు, ఇట్ ఈస్ హిస్ హైట్ ఆఫ్ సర్కాజం. వాడొక మిస్టరీ. వాడుకుండే ఒకే ఒక ప్యాషన్ డబ్బు, ఓన్లీ మనీ. డబ్బు మనకి అవసరమైతే వాడికి డబ్బు ఆక్సిజన్ లాంటిది. ముంబై క్రైమ్ బ్రాంచ్ లో ఏసీపీగా ఉన్నప్పుడు మోహన్ గాంధీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతన్ని పట్టుకోవడానికి నన్ను స్పెషల్ ఆఫీసర్గా డెప్యూట్ చేశారు. వాడు ఇండియా నుంచి ఎస్కేప్ అయ్యి దుబాయ్ నుండి ఆపరేట్ చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. సో వాడిని ఫాలో అవుతూ నేను దుబాయ్ వెళ్ళాను. గాంధీ, నేను వాడి ఫోన్ కాల్స్, వాట్సాప్ అన్ని స్కాన్ చేశాను. ఇక్కడి నుంచి 10,000 కోట్లు ఇండియాకు వెళ్తున్నట్టు కన్ఫర్మేషన్ ఉంది. కానీ ఎప్పుడు, ఎందుకు, ఎలా అన్న ఇన్ఫర్మేషన్ మాత్రం లేదు. 10,000 కోట్లు 1000 ఒక్కొక్క జీరో యాడ్ అవుతుంటే దాని సౌండింగ్ సూపర్ గా ఉంది కదరా బాబే. వాడు జస్ట్ ఒక సైడ్ కిక్. వాడిని కంట్రోల్ చేసే కింగ్ పిన్ వేరే వాడు ఉన్నాడు. డీటెయిల్స్ లోకి వెళితే ఆ సైడ్ కిక్ ఆ కింగ్ పిన్ కి తెలియకుండా చాలా డబ్బులు సైడ్ చేశాడని తెలిసింది. గాంధీ ఆ ఇన్ఫర్మేషన్ వాడుకొని డీకోస్టాని బ్లాక్మెయిల్ చేశాడు. What do you want from me? Money. 10,000 crores. Tell me where and how is it going? I don't know, sir. Only Balance admin knows. Please don't fuck with me. Serious, I don't know. There's a strong security around Balsing. Okay. His location is very confidential.
I know his strength. Tell me his weakness. చలో ఇడ్లీ. ఆ 10,000 crores క్యాష్ ఎక్కడుంది? ఆ విషయం బాలసింగం గాడికి ఒక్కడికే తెలుసు. మనీ ఫ్లోని అబ్జర్వ్ చేయడానికి ఫోన్లో లైవ్ ట్రాకర్ పెట్టుకున్నాడు. మరి ఫోన్ ని హ్యాక్ చేయొచ్చుగా? ఇంపాసిబుల్. ఐఫోన్ ఇస్ హైలీ ఎన్క్రిప్టెడ్. దాన్ని హ్యాక్ చేసే అవకాశం లేదు. ఆ అవకాశం లేదు కాబట్టే ఆదిత్యని టీంలో చేర్చుకున్నాం. ఓ, ఆ బాలసింగం గారు రిప్లై ఇచ్చాడు. రేపు మార్నింగ్ 10:30 పీ మాంటే హోటల్. Where is Balasingam? Balasingam is not here. He's in other place. You have to come with me. గాంధీ, బాలసింగం రాలేదు. ఇన్స్టెడ్ వాడి మనుషులు వచ్చారు. పుట్టుపర్తి బాలసింగం రాలేదంట. But we have already planned to meet at this place. No. Please. Come. Welcome, baby. Let's have fun. You're looking so hot. Come here, baby. క్యాష్ ఎక్కడ ఉందో తెలియాలంటే ఆ బాలసింగం గారి ఫోన్ ఒక 30 seconds నీ చేతిలోకి రావాలి. బాలసింగం ఫోన్ నీ చేతికి రాగానే జామ్ రెడీ అని ఒక్క మెసేజ్ పెట్టు. వెంటనే మన పుట్టుపర్తి బాలసింగం ఫోన్ కి ఒక లింక్ పంపిస్తాడు. దాన్ని క్లిక్ చేస్తే ఫోన్ లో ఒక బగ్, ఒక మాల్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది. దట్స్ ఇట్. తర్వాత వాడి ఫోన్ మనం కంట్రోల్ చేయొచ్చు. Beautiful painting. Yeah. Can I take a selfie, honey? Sure, you can. Oh my god. Charge అయిపోయింది. Can I use your phone? I usually don't give my phone to anybody. But for you, all yours. Wine? కొంచెం. పుట్టుపర్తి, you can do it. One more selfie. Thanks, baby. And here comes the perfect selfie. That's it. Nandi, cash మొత్తం పోర్ట్ ఏరియాలో ఉంది. వావ్. It's about 25 kilometers from here. And ship start అవడానికి 20 minutes ఉంది. That's it. Wow. Yes. నెక్స్ట్ ఏంటి? Keep this. ఏంటిది? This is Canon spray. Very powerful. 2 సార్లు వాడి ఫేస్ మీద అని కొట్టామనుకో 20 hours totally flat.
చెరిగిపోయేదే కదా. ఇప్పుడు ఆ లిప్స్టిక్ అవసరమా? ఒకవేళ దొరికితే హే సిరి లాగా గో టు హెల్ అని వాయిస్ డిటెక్షన్ కోడ్ అన్నమాట. నువ్వు అలా అనగానే నీ ఫోన్ నుంచి నాకు ఆటోమేటిక్ గా కాల్ వచ్చేస్తుంది. చెప్పు. గో టు హెల్. గాంధీ, ఓ గాడ్, అదితి దొరికిపోయింది. చెప్పకపోతే చంపేస్తా. పుట్టుపర్తి బాలసింగ్ ఫోన్ చేయి. అసలు నీ ప్లాన్ ఏంటి? గాంధీ, వాడు ఫోన్ ఎత్తట్లేదు. నువ్వే ఆన్సర్ చేయి. పుట్టుపర్తి, నువ్వు అనవసరంగా టెన్షన్ లో మర్చిపోతున్నావు. ఫోన్ మొత్తం హ్యాక్ చేస్తావు. నువ్వే ఆన్సర్ చేయవచ్చు కదా. చెప్పు. బాలసింగం, ఆ అమ్మాయిని వదిలేరా. ఎవడ్రా నువ్వు? నువ్వేనా దీన్ని పంపించింది? అవునరా, నేనే పంపించాను. ఇప్పుడు నువ్వు అమ్మాయిని వెనక్కి పంపిస్తావా లేకపోతే నన్నే వచ్చి తీసుకెళ్ళిపోమంటావా? రారా నువ్వు. పుట్టుపడితే వెళ్ళి తీసుకొచ్చేస్తానే. Hey, sweetheart, what is your position? నేను పక్క రూమ్ కి వచ్చి డోర్ లాక్ చేసుకుంటే వాడు బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అసలు నువ్వు కొంచెం కూడా పానిక్ అవ్వకో. జస్ట్ నేను చెప్పినట్టు చెయ్యి. ఆ చుట్టుపక్కల ఏముందో చెప్పు. ఇక్కడ టేబుల్, చైర్, క్యాండిల్స్, కర్టన్స్ చూడడానికి బార్ రూమ్ లా ఉంది. గాంధీ, ఏం చేయమంటావు? చెప్పినట్టే చేశాను గాంధీ. నాకు ఎక్కువ టైం లేదు. నువ్వు త్వరగా రా. ఆ డోర్ ఓపెన్ అయితే నేను వాడి చేతిలో చచ్చిపోతాను, లేకపోతే ఈ మంటల్లో కాలిపోతాను. పనవగానే ఫోన్ చేస్తాను. ఓకే, లెట్స్ గో.
బ్రదర్ లాంగ్ టైం. నువ్వేంటి ఇక్కడ? నేను నీకు బ్రదర్ ఏంట్రా? అలా కాదు బ్రదర్, 10,000 కోట్లు చూడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాయో చూడు. సో లెట్స్ మేక్ ద డీల్. 10% టేక్ ఇట్. ఏంటా మీకు 10% అంటే 1000 కోట్లు తక్కువేం కాదు. 20% వీడు ఎక్స్ప్రెషన్ మార్చడం. 30% తల్లి బిడ్డ న్యాయం, లైఫ్ టైం సెటిల్మెంట్. 40% ఇది కాదనుకు పార్ట్నర్, ప్లీజ్ పార్ట్నర్. నాకు 100% కావాలి, నువ్వు కావాలి. ఇట్స్ నాట్ ఫేర్. రంకు మొగ్గులో తగులుకున్నావు, నా లవంత వెళ్ళిపోతుంది చూడు చూడు. ఏదో రిక్షా తొక్కి సంపాదించినట్టు ఈ ఎమోషన్ ఏంట్రా? ఇమోషనే సార్. నీ లవర్ నీ కళ్ళు ముందే తీసుకెళ్లి ఎవరైనా వాడేసుకుంటుంటే నీకు ఎలా ఉంటుంది? సేమ్ టు సేమ్ ఫీలింగ్ సార్. నా స్టోరీ కూడా లవ్ స్టోరీయే సార్, బిట్వీన్ మీ అండ్ మై మనీ. మళ్ళీ మిస్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. 10,000 కోట్లు ఇండియాకు వచ్చిన పర్పస్ నేను గవర్నమెంట్కి చెప్పాను. సీఎం తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ కాన్స్పిరసీ క్రాక్ చేయడానికి నన్ను హైదరాబాద్ లో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా అపాయింట్ చేశాడు. కొన్ని రోజులకి నాకు ఒక ఫోన్ వచ్చింది. మీరు వెతుకుతున్న గాంధీ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. Missed you, officer and a gentleman. Surprise! I am under arrest. ఎందుకు సరెండర్ అవుతున్నావు? అవ్వ అట్టి పండించింది అందుకు. వాట్? పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒకరోజు ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను. తిరిగి చూస్తే ఎదురుగా అవ్వ చేతిలో ఒకే ఒక అట్టిపండు. లాక్కొని తినేసావా? ఆ అవసరం లేకుండానే నా కళ్ళలో ఆకలి చూసి ఉన్న ఒక్క అట్టిపండు నాకు పెట్టేసింది. అప్పుడు తెలిసింది సార్, హ్యుమానిటీ అంటే ఏంటో. అందుకే రియలైజ్ అయ్యాను, సరెండర్ అయిపోతున్నాను. నిజం మాట్లాడుకుందామా? ట్రైన్ లో నుంచి ప్లాట్ఫామ్ మీద తోసేస్తే ఆ గాంధీ మహాత్మా గాంధీ అయ్యాడంటే నమ్ముతారు. అదే ఈ గాంధీ ప్లాట్ఫామ్ మీద పడుకొని మంచి వాడాడంటే నమ్మరా సార్? ఇది ఎక్కడ అన్యాయం సార్? సారీ 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 సారీ. హారిబుల్ కంపారిజన్. అసలు నీ క్యారెక్టర్ కి ఈ డైలాగ్ కి కొంచెమైన సంబంధం ఉందా? లోకల్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసి బుక్ లో పెట్టండి. కేసు ఫైల్ చేయడం అంటే మామూలుగా ఫైల్ చేయడం కాదు. నేను ఒప్పుకోను. సెక్షన్ 123, సెక్షన్ 420, 468, 471 అన్ని కేసులు నా మీదే పెట్టి పడతామండి. అన్ని కేసులు నాకే కావాలి. సాంబడు, మీకు ఎవిడెన్స్ కావాలంటే నేనే ప్రొవైడ్ చేస్తాను. వెంకటేశ, ఈ స్టేషన్ లో పెండింగ్ కేసులు ఉంటే నా మీద వేసేయండి. మినిమం 20 years. మినిమం 20 years పడుతుందని గ్యారంటీ ఇస్తేనే నేను కోర్టుకు వస్తాను, లేకపోతే నేను రాను రాను రాను. ఎనఫ్. సార్ తీసుకెళ్ళండి. అబ్బా భలే గలగలాడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్. రండి గురునాథం గారు. డోంట్ మైండ్ అన్నా. ఎలా ఉంది? కిక్యాస్ లా ఉంది. వెళ్ళు. నో మ్యాటర్. థ్యాంక్ యూ. అదేంటన్నారు అంత మాట అనేసాడు? ఏమన్నాడు? మైండ్ అంటే బుర్ర, డోంట్ అంటే లేదు. నీకు బుర్ర దొబ్బింది అన్నాడు. అంత మాట అన్నాడు. రోజు నన్ను కిక్యాస్ అంటున్నాడు అన్నాడు. అంటే గూట్లో కొడతానని. మ్యాటర్ అన్నాడు తెలుసా? నీకు మ్యాటర్ లేదన్నాడు. అంత మాట అనేసాడా? మై డియర్ ఫ్రెండ్, పక్కోడికైనా ప్రాబ్లం వస్తే మనమే సాయం చేయాలి. ఆ పైవాడికి చాలా పనులుంటాయి, అస్సలు పట్టించుకోడు.
Like this we need to sort out. చాలా థ్యాంక్స్ అండి. నా కోసం మీరెందుకు ఇంత రిస్క్ చేశారు? పక్కోడికి సాయపడటం కోసం మనం గాయపడిన సంతోషమే. ఇంత మంచోళ్ళ ఉన్నావు, నువ్వెందుకు జైలుకి వచ్చావు? డబ్బు బాధ రెండు ఒకటే బ్రదర్. పంచుకుంటే సుఖం అవుద్ది, దాచుకుంటే డబుల్ అవుద్ది. నిన్ను ఫ్రెండ్ అని ఫీల్ అయ్యి సేవ్ చేశాను. నువ్వు కూడా ఫ్రెండ్ అని ఫీల్ అయితే నీ స్టోరీ షేర్ చేసుకో. నేను ఇబ్బంది పెట్టను. పిలవరా బ్రదర్. పిలిచేశాడు. కాందే వాట్ ఏ పర్ఫార్మర్. పిలిచావా బ్రదర్? అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాగానాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. So crazy. Love you, Ram. What a smart man you are. చాక్లెట్ సిస్టమా కుకీ సిస్టమా? ఆ డబ్బు ఎక్కడుందో చెప్పండి సార్. నీకు దండం పెడతా. చిత్ర డోర్ తీయద్దు. చిత్ర 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 అవును, ఇంతకీ డేవిడ్ అంటే ఎవడో? జైల్లో రామకృష్ణకి సింపతి చూపించి అతని స్టోరీ తెలుసుకున్నాడు. అదే స్టోరీ నీకు చెప్పి నీ సింపతి కొట్టేశాడు. జైలుకి వెళ్ళడానికి నన్ను, జైలు నుంచి తప్పించుకోవడానికి నిన్ను వాడుకున్నాడు. అసలు ఏంటో ఈ గురుసింగం, ఇయ్యాలంటాడు రేపంటాడు. అసలు మనకు డబ్బులు ఇస్తాడా లేదా? నాకు తెలుసయ్యా ఈ డబ్బులు రావనే. నాకు సమజేది భయ్, మీ కాడ పైసలు లేవు, మాకు పైసలు రావు, కానీ ఈసారి సీఎం అయిపోతాడు. రూలింగ్ పార్టీలో ఉంటూ గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా ఓటేస్తే ఏమైతే తెలుసా? ఉన్న ఎమ్మెల్యే పోస్ట్ కూడా పోతుంది. అయినా మీ సార్ ని సీఎం చేయడానికి ఎంత రిస్క్ చేశాం? ఎమ్మెల్యేలకు తల 100 కోట్లు ఇచ్చే కెపాసిటీ లేనప్పుడు సీఎం అయిపోవాలని పెద్ద పెద్ద ఆలోచనలు చేయకూడదు. ఈ రోజు అటు ఇటు తేల్చిపారు దొప్తాను దీని అమ్మ. ఓ 4 దినాలాగుండ్రి. ఎవని పేమెంట్ ఆడికొస్తుంది. కాదు కాకూడదు అంటే నాకు బిడ్డున్నాడు, బాలాసింగం. అరే కాకా, బాదు సాబ్ ని ఎందుకు పరేషాన్ చేస్తున్నావు? 4 days ఆగమని చెప్పింది కదా. రండి. అరే చలో చలో రే భాయ్. Love you, baby. I love you so much. Ma. I love you, baby. I mean it. ఏ నువ్వేంటి ఇక్కడ? డాడ్ బేబీ, నువ్వు ఎంత అరిచినా మీ డాడీ రాడు. ఎందుకంటే గాంధీ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి నెక్లెస్ రోడ్డుకి రమ్మని చెప్పాను. పాపం గంట నుండి అక్కడే వెయిటింగ్. ఏం కావాలా నీకు? హనీ, మొన్న నా ప్రపోజల్ సీరియస్ గా తీసుకున్నట్లేదు. ఫ్రెష్ గా ప్రపోజ్ చేద్దామని వచ్చాను. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, బేసిక్ గా నాకు పార్ట్నర్షిప్ తప్ప రిలేషన్షిప్ అంటే పరమ ఎలర్జీ బేబీ. అదేంటో ఫస్ట్ టైం చూడంగానే కనెక్ట్ అయిపోయాను. అప్పుడే సెలెక్టెడ్ ఫర్ లైఫ్. ఐ వాంట్ టు స్పెండ్ మై మనీ విత్ యూ. ఐ లవ్ యూ బేబీ. ఎవరైనా ఐ వాంట్ టు స్పెండ్ మై లైఫ్ విత్ యూ అని ప్రపోజ్ చేస్తారు. ఐ వాంట్ టు స్పెండ్ మై మనీ విత్ యూ ఏంట్రా? తొక్కలో లైఫ్ ఎవడైనా స్పెండ్ చేస్తాడు.
కానీ కష్టపడి సంపాదించిన 10,000 కోట్లు నీతో కలిసి స్పెండ్ చేస్తానంటున్నానంటే నా లవ్ ఎంత స్ట్రాంగో నీకు అర్థం అవట్లేదా? నిన్ను లవ్ చేయకూడదు, ల్యాబ్ లో పెట్టి స్టడీ చేయాలి. సైకాలజీలో PhD చేశాననుకున్నాను, కానీ LKG కూడా చేయలేదని నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ నీకు నా కాన్సెప్ట్ అర్థం కావట్లేదు బేబీ. నాతో అంటే 10,000 కోట్లతో లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ సౌండ్, ఆ బీటు, ఆ టెంపో ఎలా ఉంటుందో తెలుసా? 10,000 కోట్లు అన్న ఒక్క చిన్న డ్రీమ్ చూపించగానే పడిపోతాననుకున్నావా? ఈ అమ్మాయిలు మారరు. పిల్లం చనిపోయింది, పిల్ల తప్పిపోయింది లాంటి ప్యాథటిక్ స్టోరీ చెప్తేనే గానీ కనెక్ట్ అవ్వవా? అవుతాను. అయితే ఈ పాపని వాళ్ళ నాన్నని కలుపు, అప్పుడు అవుతాను. ఓహో, మీలో కూడా ఏదో డిస్టర్బెన్స్. డాడీ ఉన్నారు, నువ్వు అరవకుండా ఉంటావని అలా చెప్పాను. పోలీస్ అంకుల్ అడిగిన చెప్పు, ఐ వాంట్ మేక్ లవ్ టు యూ బేబీ. ఓకే, నెక్స్ట్ టైం. హలో గైస్, 10,000 crores క్యాష్ గాంధీని డేవిడ్ని ఒకేసారి పట్టుకునే ఛాన్స్ దొరికింది. 3 birds at 1 shot. ఎలా సార్? ఈరోజు రామకృష్ణని కోర్టుకి తీసుకువెళ్తున్నారు. డేవిడ్ ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, వాడి ఐడెంటిటీ తెలిసింది రామకృష్ణకు మాత్రమే. సో రామకృష్ణ కోర్టులో నోరు తెరవడానికి ముందు డేవిడ్ రామకృష్ణని చంపడానికి ప్రయత్నిస్తాడు. కరెక్ట్ గా ప్లాన్ చేస్తే రామకృష్ణని ఎరేసి డేవిడ్ని పట్టుకోవచ్చు, డేవిడ్ని ఎరేసి గాంధీని పట్టుకోవచ్చు. బట్ వన్ థింగ్, హిస్ మాస్టర్ ఇన్ ఎస్కేపింగ్. సెక్యూరిటీ మస్ట్ బి వెరీ టైట్. సూర్య సార్, మనం వెతుకుతున్న డేవిడ్ వీడే. వీడి ఫోటో NCRBకి పంపించి గెట్ ఆల్ ద డీటెయిల్స్ రైట్ నౌ. అరే డేవిడ్, నాకు బేసిక్ గా పేషెన్స్ లెవెల్ బాగా తక్కువ. డబ్బు ఎక్కడ ఉందో చెప్పు చెప్పు. ఆ క్యాష్ ఎక్కడుందో నిజంగా నాకు తెలియదు సార్. When it comes to money, I am a monster. అవును సార్, ఈజ్ అ బ్లడీ మాన్స్టర్. డబ్బు కోసం నా ఫ్యామిలీని చంపేశాడు. వాడి పేరు డేవిడ్ అని తప్ప నాకింకేం తెలీదు. కోర్టు దగ్గరకు వచ్చి నన్ను ఇప్పుడు చంపాలనుకున్నది కూడా వాడే సార్.
పుట్టుపడితే క్యాష్ కౌంట్ చేసేటప్పుడు బోన్స్ బ్రేక్ చేసేటప్పుడు ఆ సౌండ్ భలే ఉంటుంది కదా. అరే ఇప్పటికి 3 ఎరిగాయరా, ఇంకా 203 ఉన్నాయి. నాకు తెలిసింది సార్, జైల్లో గాంధీ కూడా ఇదే చెప్పాను సార్. ఇంతకు మించి నాకే తెలియదు సార్. చెప్తాను. మీరు అడిగిన క్యాష్. ఈ గేమ్ లో గోల్డ్ మెడలిస్ట్ తో గేమ్సా? తోలు మొత్తం తీసి వాటి పక్కనే ఏలాడ కడతా. గేమ్స్ ఏంటి? నువ్వు అడిగిన క్యాష్ నీకు చూపించాను కదా. మెటల్ డిటెక్టర్ లాగా ఇక్కడ మనీ డిటెక్టర్ ఉంటుంది. డబ్బు దగ్గరికి రాగానే ఇక్కడ బీప్ బీప్ అంటది. ఇది మొత్తం ఫేక్ కరెన్సీ. వాట్ నాన్ సెన్స్? ఫేక్ కరెన్సీ కాల్ చేసా, రియల్ కరెన్సీ తీసుకొచ్చేసాం కదా. హలో, ఆ నోటు మీద ఉన్న గాంధీకి తెలియకపోవచ్చు, కానీ అది ఒరిజినల్ కాదో ఈ గాంధీకి తెలిసిపోద్ది. అయితే అసలు కరెన్సీ ఏమైనట్టు? హౌ డు ఐ నో దట్? వాడు చెప్పినట్టే రాజశేఖర్ మనీ హౌస్ నుంచి తీసుకెళ్తున్న డబ్బుని కొట్టేసి ఫేక్ కరెన్సీ కాల్ చేసాం. మరి ఇదంతా ఎవరు చేశారో, ఎలా చేశారో? హోల్డ్. ఆ డబ్బు కాల్ చేసి అది కొట్టేయమని చెప్పింది ఎవరు? అతనెవరో తెలీదు. ఒకే ఒకసారి కలిసా ఇన్ ఆర్బిట్ మాల్ పార్కింగ్ లాట్ లో. ఆ 10,000 కోట్లు మొత్తం నీకే. గురుసింగంని సీఎం కాకుండా ఆపాలి అంతే. నాకు కావాల్సింది డబ్బు కాదు, రివెంజ్. ప్రతి స్టెప్ బై స్టెప్ నాకు గైడ్ చేశాడు. వీడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అసలు చిన్నింట్లో నుంచి బయటకు వచ్చింది ఫేక్ కరెన్సీ అన్నమాట. ఆ డేవిడ్ గడ్ బాస్ ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు, కనీసం వాడి ఫోన్ నంబర్ కూడా లేదు. ఎలా పట్టుకుంటాం గాంధీ? గేమ్ ఓవర్ గాంధీ. ఐ థింక్ వీ షుడ్ టేక్ సమ్ అదర్ డీల్. షట్ అప్. ఆ డేవిడ్ వాళ్ళ బాస్ ని ఫస్ట్ టైం ఎక్కడ కలిసానని చెప్పాడు? ఇన్ ఆర్బిట్ మాల్ పార్కింగ్ లాట్. ఐ థింక్ హి సెడ్ B25. ఇన్ ఆర్బిట్ మాల్ పార్కింగ్ లాట్ B25. షిట్ గాంధీ, దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. మేము ఇన్ ఆర్బిట్ మాల్ వచ్చి లోపే సిబిఐ వాళ్ళు వచ్చి ఫుటేజ్ తీసుకెళ్ళిపోయారంట. ఈ సీసీటీవీ ఫుటేజ్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఈ పాటికి దాని ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ కింద క్లాసిఫై చేసి సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో స్టోర్ చేస్తుంటారు. అంటే మనం లోపలికి వెళ్ళలేమా? వెళ్ళొచ్చు, కానీ రావడమే కొంచెం కష్టం. అది సిబిఐ హెడ్ క్వార్టర్స్, ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి కార్నర్ కవర్ అయ్యేలా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. ఏమన్నావు? కెమెరాస్ ఉంటాయి అన్నాను. దట్స్ ఇట్. ఫుటేజ్ దొరికేసినట్టే. ఎలా? వాళ్ళ ఫుటేజ్ మొత్తం చూడటానికే కదా తీసుకెళ్ళింది. అదే టైంలో మనం కూడా చూసేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. వాళ్ళు చూసేది మనం ఎలా చూస్తాం? సీసీ కెమెరాస్ పడతాయి. అర్థమైంది, కానీ కెమెరాస్ ని హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు. నెట్వర్క్ లేయర్ సెక్యూరిటీ బ్రీచ్ చేయడం చాలా కష్టం. నాట్ పాసిబుల్. పడితే ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ. నువ్వు కూడా అలాగంటే ఎలాగా? ట్రై ఫైన్. కెమెరా కనెక్ట్ చేసిన స్విచ్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇట్స్ టేకింగ్ టైం. లెట్ మీ ట్రై ద రౌటర్. Yes, there you go. సార్, లాస్ట్ 30 days లో వాడు తిరిగిన ప్లేసెస్ ని ట్రాక్ చేసి సీసీటీవీ ఫుటేజ్ ని అబ్జర్వ్ చేసాం. ఇన్ ఆర్బిట్ మాల్ ఫుటేజ్ కొంచెం సస్పీషియస్ గా ఉంది. ఒకసారి చూడండి సార్. ఓకే, ప్లే. ఇన్ ఆర్బిట్ మాల్ ఫుటేజ్ ప్లే చేస్తున్నాడు. హియర్ ఇట్ ఇస్ సార్. హే బాబీ, ఓటీటీ అనుకుంటే వీడు మరి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. లక్కీ. వెయిట్. వాడు ఫేస్ ని కెమెరాకు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. రివైండ్. ప్లే. రివైండ్ అగైన్. పాజ్. వీడియోలో చాలా స్మార్ట్ గా ఉన్నట్టున్నాడు. ఫేస్ కనిపించకుండా బాగానే మేనేజ్ చేస్తున్నాడు. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు? తెలియట్లేదు సార్. ఫైండ్ ఇట్ ఇమిడియట్లీ. 1 2 3 4 5 6
7 seconds మాట్లాడాడు. సో అది ఇన్కమింగ్ కాల్. కొన్ని లక్షల మందికి కాల్స్ వచ్చుంటాయి. అయితే ఏంటి? సండే ఈవినింగ్. ఫైండ్ ఇట్ ఇమిడియట్లీ. 7:23. వేల కాల్స్ వచ్చి ఉంటాయి గాంధీ. అలా ట్రాక్ చేయడం ఇంపాసిబుల్. ఆ లొకేషన్ ఐరియా టవర్ ఇనార్బిట్ మాల్. అయితే 100-200 కాల్స్ ఈజీగా వచ్చుండొచ్చేమో. వాటిలో ఎగ్జాక్ట్ 7 seconds రన్ అయిన కాల్స్ ఎన్ని ఉంటాయి? వాడు కరెక్ట్ గా 7 seconds మాట్లాడాడు. గాంధీ కాల్ లిస్ట్. అందులో 7 seconds డ్యూరేషన్ కాల్స్ 4 ఉన్నాయి. ఒకటి అవుట్ గోయింగ్, 3 ఇన్కమింగ్. అప్ సర్కిల్ ద నంబర్స్. ఆ లాస్ట్ పేజ్ చూడు. చిన్ను, సీట్ బెల్ట్ ఇలా పెట్టుకోవాలి. సరే. హాయ్ పూజ, నైస్ డ్రెస్. హాయ్ చిన్ను. హాయ్. వాట్ ఇస్ దిస్ గాంధీ? నీకు మంచి న్యూస్ చెప్దామని రప్పించాను. ఇప్పుడు మన లవ్ స్టోరీకి ఎలాంటి టెన్షన్స్ పడక్కర్లేదు. ఏ ప్రాబ్లం లేకుండా మనం డెస్టినేషన్ వెడ్డింగ్ చేసేసుకోవచ్చు. వావ్! ఎందుకో తెలుసా? మీ నాన్న పోలీసోడు కాదు, దొంగనా పోలీసోడు. నౌ వి బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ బేబ్స్. మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడు. 9959602039. ఇది నీ నంబరేనా? దట్స్ మై అదర్ నంబర్. మా నాన్న యూజ్ చేస్తారు. ఎస్, ఐ న్యూ ఇట్. స్మాల్ క్యాండీ చిన్ను. బంగారం, చాక్లెట్స్, బిస్కెట్స్. చాంద్ని. హే క్యూటీ, లెట్స్ గో. కమ్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ పాప వాళ్ళ అమ్మని చంపించింది, వాళ్ళ నాన్నని జైలుకి పంపించింది, ఆ 10,000 కోట్లు కొట్టేసింది నీ దొంగ బాబు. నోవే, మా నాన్న లాంటి వాడు కాదు. ఆహా, ఇంటికెళ్ళి చెక్ చేసుకో. అది ఎలా చేయాలో నీకు చాలా బాగా తెలుసు. చిన్ను డార్లింగ్, కమ్ 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 కమ్. You like the chocolates? Yeah? Yeah. నువ్వు వచ్చేంత వరకు పాప నాతోనే ఉంటుంది. నీ బాబు క్రిమినల్ కాదు అని ప్రూవ్ అయితే నేనే పాపని డోర్ డెలివరీ చేస్తాను. అదే నీ బాబు క్రిమినల్ అని కన్ఫర్మ్ అయితే ఆ క్యాష్ ఎక్కడ ఉందో చెప్పి పాపని తీసుకెళ్ళిపో. కమ్ సూన్, ఐఎమ్ గోనా మిస్ యూ. హే మై లవ్, మన లవ్ స్టోరీకి డీల్ కి ఎలాంటి సంబంధం లేదు. నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా, కొంచెం సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నా. బట్ లవ్ లవ్వే, ప్యాకెట్ ప్యాకెటే. మై స్పెక్ట్స్. డాడీ, యా, మీ గ్లాసెస్. ఎస్, వీటి కోసం వెతుకుతున్నా. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ సార్. డబ్బు పంపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? మీ ప్లాన్ ప్రకారమే ఆ 10,000 కోట్లు మీ అకౌంట్కి పంపించడానికి ప్రిపరేషన్ జరుగుతుంది సార్. గుడ్, ఇట్స్ టాప్ సీక్రెట్. జాగ్రత్త. చెప్పింది నిజమే. I want to meet you. రేపు మార్నింగ్ షార్ప్ 9:30 మహాత్మా ట్రస్ట్ బిల్డింగ్. చిన్ను డార్లింగ్, నీ మూలంగా 10,000 కోట్లు వస్తున్నాయి. ఐ లవ్ యూ పార్ట్నర్, యు ఆర్ మై లక్కీ చామ్. నువ్వు నా బుజ్జి 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 పార్ట్నర్వి. చెప్పు, నీకెంత పార్ట్నర్షిప్ కావాలి? నాకు మా నాన్న కావాలి. Hey చిన్ను, సర్ప్రైజ్. థ్యాంక్ యూ నాన్న. ఇవి మా నాన్న ఇచ్చినవి. నా దగ్గర డబ్బులు లేవు. మీకు డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారంట కదా. ఇవి తీసుకొని మా నాన్న నాకు తెచ్చిపెట్టండి అంకుల్. క్యాష్ ఎక్కడా? క్యాష్ లేదు, మొత్తం బిట్ కాయిన్స్ గా కన్వర్ట్ చేసేసారు. వర్చువల్ కరెన్సీ. వావ్! ప్రపంచంలో ఎక్కడైనా క్యాష్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక్క క్లిక్ తో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసేవచ్చు. ఒక బిట్ కాయిన్ అంటే అప్రాక్సిమేట్లీ 35 lakhs.
ఆ లెక్కన 10,000 కోట్లంటే దగ్గర దగ్గర 30,000 బిట్ కాయిన్స్. నువ్వు ఆ బిట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఆ పాపను ట్రాన్స్ఫర్ చేస్తా. ఆ తర్వాత మొత్తం హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్. డార్లింగ్, ఐ లవ్ హ్యాపీ ఎండింగ్స్. నీలాంటి క్రిమినల్ కి ఆ డబ్బు దక్కకూడదు. గాంధీ, ఎనాఫ్. అసలు గాంధీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఆ డబ్బు గాంధీ 15 ఏళ్ల కళ. ఇట్స్ హిజ్ లైఫ్ అంబిషన్. చాందిని, నిజాయితీగా అంబిషన్ ఏంటో చెప్తే 1,000 కోట్లు ఇచ్చేస్తారంటే ఎప్పుడో చెప్పేవాడిగా. నేను కూడా నీలాగే సేమ్ టు సేమ్ ఐపీఎల్ ప్లేయర్ని. ఎవడ ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడతాను. అదితి ప్లీజ్, ఆ మనీ నాకు చాలా అవసరం. నీ చారిటీకి నాకు సంబంధం లేదని నీకు ముందే క్లారిటీ ఇచ్చాను. ఇన్ఫాక్ట్ నీకన్నా బాలసింగం ఎక్కువ ఇస్తానన్నాడు. యాక్చువల్లీ నిన్నేసిస్తే ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. గాంధీ, గాంధీ, గాంధీ. వేల కోట్లు కొట్టేయాలన్న గాంధీ ఆశ వెనక లక్షల మందిని బతికించాలన్న ఆశ ఉంది పూజ. అడిగిన వాళ్ళకి లేదనకుండా ఉన్నదంతా ఇచ్చేసిన వాళ్ళ నాన్నని చూశాను. 6 ఏళ్ల కూతురికి ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితుల్లో ఆయన పడిన వేదన నేను చూశాను. చెల్లెలు చనిపోయిన 2 వారాలకే బెంగతో తండ్రి చనిపోతే అన్నీ పోగొట్టుకుని అనాథగా మిగిలిపోయిన మన గాంధీని చూశాను నేను. తను పడ్డ కష్టం ఎవడు పడకూడదని, తనకి జరిగిన నష్టం ఎవరికి జరగకూడదని, తన చెల్లికి ట్రీట్మెంట్ లేక చనిపోయినట్టు ఎవరు చనిపోకూడదని ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాడు. అంటే ఆ మహాత్మా ట్రస్ట్ వాడిది. మరిదంతా ఎందుకు దాచాడు? ఈ హాస్పిటల్ మొత్తం ఇల్లీగల్ మనీతో జరుగుతోందని తెలిస్తే ఫస్ట్ ఆ కన్స్ట్రక్షన్ ఆపేస్తారు. మంచివాడని అనిపించుకోవడం కన్నా మంచి పని చేయడం ముఖ్యం అనుకున్నాడు గాంధీ. ఎదుటి వారి కష్టం చూస్తే నీ కళ్ళలో నీళ్ళొస్తాయి. అందుకే గాంధీకి నువ్వంటే చాలా ఇష్టం. హీ లవ్స్ యు అ లాట్ పూజ. నాకేం జరిగినా నా ఆశ మాత్రం చావకూడదు. ఆ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఆగిపోకూడదు. ఆగదు, ఆగనివ్వను. బెనిఫిషరీగా యాక్ట్ చేశాను. టోటల్ మనీ మహాత్మా ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ చేశాను. కాసేపట్లో నీకు మెసేజ్ వస్తుంది. ఐ లవ్ యూ మోర్. ఇదిగో మీరందరూ షేర్ చేసుకోండి. చాందిని, hey Bobby, ఏంటా పర్ఫార్మెన్స్? వాట్ ఆ డిక్షన్, వాట్ ఆ బేస్. ద ఆస్కార్ గోస్ టు యూ పీపుల్. లాస్ట్ లో చాందిని కూడా బాగా సపోర్ట్ చేసి. ఓ యా, నీకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చేయాలి. బిగ్ అప్లాస్. 10,000 crores. గాంధీజీ,
ఐ నో యువర్ సైకాలజీ. ఓసారి నీ స్టోరీ నమ్మాను, మోసపోయాను. రెండోసారి కూడా ఎలా నమ్ముతాను? డైలాగ్స్, రొట్ట పర్ఫార్మెన్స్, పరమ చెత్త ఎక్స్ప్రెషన్స్, టోటలీ నాన్ సింక్. నేను బాగా చేశాను, తలే పెట్టాను మధ్యలో. నేనేం చేశాను? మొత్తం డైలాగ్స్ పుట్టబర్తికి ఇచ్చారు. నువ్వు చేసి నన్ను అనకు. పూజ అయిపోయింది. మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేద్దాం. సో ఆ బిట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసేవా? అసలు బిట్ కాయిన్స్ ఉంటేనే కదా ట్రాన్స్ఫర్ చేయడానికి. 10,000 crores ఇంకా క్యాష్ గానే ఉంది. మరి అలా ఎందుకు చెప్పావు? పాపని సేవ్ చేయడానికి, నిన్ను లాక్ చేయడానికి. గేమ్ ఈజ్ ఓవర్. You're happy, darling? See you soon.